నమస్తే అన్న అందరికీ నమస్కారం. కుమార్తె ప్రేమకు అడ్డు చెప్పాడన్న అక్కసుతో తండ్రి పైన కుటుంబ సభ్యులంతా కలిసి దాడి చేసి హత్య చేసిన ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం డిఎస్ఆర్ జెండాల్ తాండాలో మంగళవారం ఈ దారుణం చోటు చేసుకుంది. మరిపేడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దారావత్ కిషాన్ 40 సంవత్సరాలు, అతనికి 2 కూతురులు ఉన్నారు. ఇటీవల చిన్న కుమార్తె పల్లవి అదే తాండాకు చెందిన బూక్యా సురేష్ తో ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో కూతురును కిషన్ మందలించారు. తన ప్రేమను తండ్రి అంగీకరించడం లేదని పల్లవి ఆగ్రహించింది. ఆయన భార్య కావ్య, 2 కుమార్తెలు పల్లవి ప్రియుడు సురేష్, మరో 2 యువకులు కలిసి కిషన్ పైన దాడి చేశారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న కిషన్ ను తల్లి సాంకి మహబూబాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తూ ఉండగా ఆయన మృతి చెందారు. సాంకి ఫిర్యాదు మేరకు భార్య కావ్య, అలాగే కూతుర్లు రమ్య, పల్లవి, బూక్యా సురేష్, బోడా చందు, దేవేందర్ల పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ నువ్వు ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నావు, ప్రేమిస్తూ ఉన్నావంటే కానీ తండ్రికి భయం వేస్తూ ఉంది. అలాగే నిదానంగా నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి, కానీ అందరూ కలిసి మీరు అతని పైన దాడి చేసి అతన్ని చంపాలనుకోవడం చాలా దారుణం. నీకు మీ అమ్మ సపోర్టు ఉంది, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల సపోర్టు ఉంది, అందరి సపోర్టు ఉంది. అందరూ కలిసి మీ నాన్నను నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదమ్మా. ఇప్పుడు అందరూ కలిసి ఆయన కొట్టడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకొని కాపురం చేసుకొని ఆనందంగా సంతోషంగా ఉండగలవా? ఒకసారి ఆలోచించు. ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే మార్గాలు చూడాలి, కానీ ఇలా దాడులు చేసి చంపేంత వరకు ఎవరు వెలవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.